ఇప్పుడు నేను చూపెట్టబోయే ఈ గుడికి చాలా చరిత్రే ఉంది. చాలా వేల సంవత్సరాల నాటి శివలింగం గూడా ఇక్కడ కొలువై ఉన్నదన్నమాట. అప్పట్లో త్రేతాయుగంలో పరశురాముడు ఒక చక్రవర్తిని చంపేస్తాడు. తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, అతను ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో ఇది చివరి లింగం అని చెప్పుకుంటారు. ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉంటాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక పాము స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటదంట. చేస్తూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటదంట. ఇక్కడే కొండపైన 3 గుండ్లు అని పిలువబడే రాతి బండల మధ్యలో మరో శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకా చాలా గుడులనే దర్శించుకోవచ్చు. ఎల్లమ్మ గుడి, కాలభైరవుని గుడి, హనుమంతుని గుడి, ఇంకా పోచమ్మ గుడి, పరశురాముని గుడి, పార్వతమ్మ గుడిని కూడా దర్శించుకోవచ్చు. మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే దీని కింద ఒక వీడియో ఉంది. దాన్ని క్లిక్ చేసి చూడండి పూర్తి వీడియో.